నిజంగా సినిమా బాగుంటదని చెప్పింటే మేము ఇంకా బాగా ప్లాన్ చేసేవాళ్ళం. ఫ్యాన్స్ గానే చెప్తున్నాము, సినిమా మాత్రం అదిరిపోయింది. పవన్ అన్న ఖుషి సినిమాలో ఎంత గ్లామర్ గా ఉన్నాడు. శ్రీలీల చిన్న పిల్లలాగా ఉంటది, ఎక్కడ దొరికిపోతాడేమో అనుకున్నాము. శ్రీలీల కన్నా పవన్ అన్నే అందంగా ఉన్నాడన్న. మాకు మళ్ళా OG2 కావాలన్న. ఎందుకంటే వస్తాద్ భగత్ సింగ్ లో హరీష్ శంకర్ ఎక్కడ బిస్కెట్ చేస్తాడు, హరిహర వీరమల్లి కాడ అమ్మ 20,000 50,000 ఖర్చు పెట్టాం వేస్ట్ గా. ఈ సినిమా ఖర్చు పెట్టుంటే బాగున్నాం. ఎక్కడ డిసప్పాయింట్ లేదన్నా. ఇంకా అదర్ ఫ్యాన్స్ ఎత్తుక్కుంటున్నారు ఏమైనా దొరుకుతుందా అనేసి. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టాడు అన్న. ఓజీ సుజిత్ ఎలా కూర్చొని పెట్టాడు. ఇప్పుడు మొత్తం మళ్ళా హరీష్ శంకర్ గుడి కట్టాలి. నిజంగా పవన్ అన్న అంత గ్లామర్ గా చూసి ఒక 20 సంవత్సరాలు అయిందన్న. ఓజీలో కన్నా గ్లామర్ గా ఉన్నాడు. స్టోరీలో ఏం లేకపోయినా కూడా స్టోరీ ఎక్కడ స్టార్ట్ చేస్తాడు మళ్ళీ అక్కడికే ఎండ్ అవుతుంది అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకా నెగిటివ్ రివ్యూస్ కామనే. పవన్ అన్న తెలుసు, ఒక చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేదా జగన్ అన్న ఫ్యాన్స్ చాలా మంది డ్యూటీలు ఎక్కుంటారు. బట్ ఎక్కడ కానీ ఏం దొరకవు. ఇప్పుడు మనం ఏంది ఏం సినిమాది యష్ గాంధీ వస్తుంది చూడు, టాక్సిక్. ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉంటే మాత్రం ఈ సినిమాలు ఎక్కువన్నా. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమా మాత్రం చాలా బాగుంది. పవన్ అన్న ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. మళ్ళీ ఇప్పుడు దురేందర్ టికెట్ బుక్ చేసుకున్నాము, బట్ దురేందర్ అవసరం లేదు. మళ్ళీ రెండోసారి ఈ సినిమాకే పోతున్నాం. అంటే ఆ రేంజ్ లో కూర్చోబెట్టాడు ఫ్యాన్స్ ని అన్న. భీమ్లాల్ నాయక్, గబ్బర్ సింగ్, బొక్క అవేమంతా ఉత్తి మాటలన్నా. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు అట్లే కూర్చోబెట్టాడు. హరీష్ శంకర్ నిజంగా కల్ట్ అని వినిపించుకున్నాడు. చాలా బాగుంది. ప్రతి షాట్ లోను ఆ తొలి ప్రేమలో ఒక సాంగ్ పెట్టాడు. ఆ సాంగ్ శ్రీలీలాకి అసలు చూడాలి థియేటర్ లో. పవన్ అన్న ఫ్యాన్స్ గుర్తుండిపోతుంది. ప్రతిదీ రీక్రియేట్ చేశాడు గబ్బర్ సింగ్. బ్రో ట్రైలర్ బాగలేదు. ఇంకొకటి, నేను ట్రైలర్ బాగలేదని చెప్పింది ఈరోజు సినిమా బాగలేదని చెప్పేసి చాలా మంది వేసుకుంటున్నారు. అది నమ్మకండి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్యాన్ గా చెప్పట్లేదు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినా కూడా సినిమా బాగా నచ్చుతుంది అన్న. మనోళ్ళు మేధావులు ఉంటారు కదా, టాక్సిక్, ఒక పక్క అనిమల్, వీళ్ళకి ఎక్కదు. ఒక నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే సినిమా చాలా బాగుంది. ఈ మంచిగా అనిపించింది అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక్క అదేమీ లేదు ఈ సినిమా. ఈ స్టోరీ నేను ఎక్కడైతే చూడలే. తేరీ బోరీ అన్నారు, ఏ తేరీ లేదన్న. ఫ్రెష్ గా ఉంది సినిమా. ఎక్కడ పాలిటిక్స్ డైలాగ్స్ లేవు. పవన్ అన్న ఫ్యాన్స్ కి అయితే గుర్తుండిపోతుంది. జగన్ అన్న డైలాగ్ ఒకటి కూడా లేదు కదన్నా. కాంట్రవర్సీ లేదు. పవన్ అన్న లేపుకోవాలంటే 100 డైలాగ్ పెట్టి లేపుకోవచ్చు ఆయన సినిమాలో. ఎక్కడ కానీ ఒక చిన్న డైలాగ్ కూడా పాలిటిక్స్ సంబంధించింది లేదు. సినిమా మాత్రం చాలన్నా. ఓజీ తర్వాత ఇంకేం చూపిస్తారా అనుకున్నాను. ఏం చూపించాడని హరీష్ శంకర్ పవన్ అన్నని గుర్తుండిపోతుంది. మాకు ఇది చాలు. కానీ OG2 కావాలా ఈ సినిమాలో. అదే ఇంకా ఇచ్చిపాడే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని ఉంది కదా, చాలా బాగుందన్న. పవన్ అని ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు. ఇంకా ఎతకన్నా ఇంకా శ్రీలీల చిన్నగా అయిపోయింది, అదే అయిపోయింది అని ఎంత బాగున్నాడు తెలుసా స్క్రీన్ లో. అసలు ఆ సాంగే హైలైట్. శ్రీలీలకి పవన్ అన్నకి వచ్చే ఒక సాంగ్ ఉంది, తొలి ప్రేమలో సాంగ్. బా గుర్తుండిపోతుంది. అదే ఆ సాంగే నచ్చింది. బ్రో ఏం మాట్లాడుతున్నారు బ్రో. కానీ కొన్ని సీన్లలో అనిపించింది శ్రీలీల మరి 18 years 19 years మ్యాచ్ చేశాడు పవన్ అన్న. నిజంగా చెప్పాలంటే గ్లామర్ గా ఎక్కడ గానీ చాలా బాగుంది. హరిహర వీరమల్ లాగా ఉంటదని చెప్పేసి ఇంత అసలు ఎక్కడ సెలబ్రేషన్స్ చేయాలి మేము ఫ్యాన్స్. ఈ రేంజ్ లో ఉంటదని చెప్తే నిజంగా పండ పెట్టేవాళ్ళం థియేటర్ లో. హరీష్ శంకర్ గారు థ్యాంక్స్. లాస్ట్ సినిమా గుర్తుండిపోయేలాగా ఇచ్చారు. హరీష్ శంకర్ కి సుజిత్ కి ఇద్దరికి గుడి కట్టాలి. అంత బాగా చూపించాడు అన్న. దురేందర్ ఎవరు చూడడన్నా. మేధావులు పోతారు. మన హైదరాబాద్ లో ఉన్న మేధావులు అంతా పోతారు. సి సెంటర్ లో, తిరుపతి, అటు సైడ్ చిత్తూరు డిస్టిక్ లో పవన్ అనేది నడుస్తుంది. ఒకవేళ ఇది బాగలేకపోతే దురేందర్ అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంత తెలివి ఉండదు, ఎత్తుకుంటా కూర్చోరు. నాకు అది వాళ్ళలాగా పొద్దు నుంచి. సరేనా, సినిమా మాత్రం చాలా బాగుంది. పాప యాంటీ ఫ్యాన్స్ చాలా కష్టపడుతున్నారు పొద్దు నుంచి. ఎట్లా నెగిటివ్ చేద్దామని. బట్ ఎక్కడ దొరకదు. పవన్ అన్న ఎక్కడ ఇవ్వలేదు ఆ ఛాన్స్. సినిమా మాత్రం డే 1 లేపు దింగుతాడు.